శంకర భగవత్పాదాచార్యుల వారు ఇంత అనుగ్రహం చూపించారు. వారి అనుగ్రహం వల్లే మాకు పరంపరగా సాక్షాత్తు శంకర స్వరూపంగా, ఎందుకంటే శంకర భగవత్పాదాచార్యుల వారు యజుర్వేద పీఠముగా చక్కగా శృంగేరి జగద్గురు మహాసంస్థానాన్ని అక్కడ వారు ఏర్పాటు చేసి, సురేశ్వరాచార్యుల వారు మొదలు ప్రభృతి అక్కడి నుంచి విద్యారణ్య యతీంద్రుల వారు, 35వ జగద్గురువులైనటువంటి అభినవ విద్యాతీర్థస్వామి వారు, భారతీ తీర్థస్వామి వారు, వారి కరకమల సంజాతులైనటువంటి సాక్షాత్ శంకరస్వరూపులైనటువంటి మీరు, ఇలా వారి యొక్క భిక్ష వల్ల మాకు ఇంత అనుగ్రహం లభించింది. ఈనాటికి శంకర సాహిత్యాన్ని, శంకర్ల యొక్క హృదయాన్ని, శంకర స్వరూపాన్ని మేమందరము చూసుకోగలుగుతూ ఉన్నాం. కాబట్టి సివిఆర్ ఓం ఛానల్ మాధ్యమం ద్వారా చాలామంది జనాలకి ఇది ప్రవేశపెడితే శంకర తత్వం ఏమిటి అనేటటువంటిది తెలుస్తుంది అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీకు ఇంత శ్రమ ఇవ్వటము అనేది జరిగింది. కేవలం కారణం జగద్గురువుల యొక్క సందేశము సామాన్య జనులకు కూడా చేరాలి అనేటటువంటి ఉద్దేశ్యంలో. కాబట్టి ఆఖరిగా స్వామివారు ఏదైనా ఖచ్చితముగా ఇదమిత్తం అంటూ ప్రతినిత్యము చేయాల్సినటువంటి దాన్ని, అది యువత కావచ్చు, వృద్ధులు కావచ్చు, ఎవరైనా, మీరు ఇందాక పావుగంట సమయము వెచ్చించాలి అని చెప్పారు. ఆ పావుగంటలో ఖచ్చితముగా ఒక శ్లోకము ఏదైనా, ఈ సూర్యుడికి అర్ఘ్యప్రదానాదులు కాకుండా ఖచ్చితముగా ఇది చేసుకుంటే మీకు దీనివల్ల వృద్ధి కలుగుతుంది అనేటటువంటి మాట ఏదైనా ఉంది? భగవదుపాసనలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి ఉపాసన ఉంటుంది. ఉదాహరణకి ఉపనయనమైనటువంటి వాడు గాయత్రి ఉపాసన చెయ్యాలి. అలాగే వేరే వాళ్ళు కొన్ని అద్భుతమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఉదాహరణ కనకధారాస్తవం లాంటి స్తవాలు ఎన్నో ఉన్నాయి. మన యొక్క అభీష్టాలను సిద్ధింపచేసేటటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి స్తోత్రాలను ఆ 15 నిమిషాల సమయంలో పఠించవచ్చు. ఈ ఉపనయనమైనటువంటి వాడైతే ఆ సమయంలో గాయత్రి జపం చక్కగా చేసుకొని తద్వారా ఆ 15 నిమిషాలను సార్థకపరుచుకోవచ్చు. ఈ రకంగా ఆ ధర్మం అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాబట్టి అందరూ వాళ్ళ ధర్మాన్ని ఆ 15 నిమిషాల్లో, అంటే ఏ పరంపరలో వీళ్ళకి ఏదైతే లభించిందో, అంటే ఉదాహరణకు బ్రహ్మచారి అయినటువంటి వాడి గాయత్రి మంత్రం అది వీడికి ఉపదిష్టమైంది కాబట్టి ఆ మంత్రాన్ని వాడు పఠిస్తే చాలు ఆ సమయంలో. అదే అలాంటి ఉపదేశం లేనటువంటి వాళ్ళు, అది లేనటువంటి వాళ్ళు, అయ్యో నాకు అది లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. అదే సమయంలో ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాలు ఉన్నాయి. శంకరాచార్యుల వారు అన్ని స్తోత్రాలను ఎందుకోసం రచించారంటే, ఎవరికి ఏది రుచిస్తే దాన్నే భగవంతుడి సన్నిధిలో పఠించవచ్చు. కాబట్టి అందుకోసం అన్ని స్తోత్రాలను వారు రచించారు. ఈ రకంగా ఏ స్తోత్రాన్నైనా మనం పఠించవచ్చు. అదే రకంగా ఇక స్తోత్రాన్ని పఠించేంత సామర్థ్యం కూడా లేదు అని అంటే కేవలం ఒక రామనామాన్ని జపించినా చాలు. రామ అనే 2 అక్షరాల మాటని జపించినా చాలు, ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. ఇది చేయలేనటువంటి వాడు ఎవరూ లేడు ప్రపంచంలో. రామ అనే 2 అక్షరాలను పలకడంలో ఏం కష్టం? ఇది నా వల్ల కాదు అనేటటువంటి వాడు ఎవ్వడూ లేడు ఈ ప్రపంచంలో. అందుకోసమే వెనకటి వాళ్ళు ఇన్ని ధర్మాలను, యజ్ఞయాగాదులు మొదలైనటువంటి అనేక కష్టసాధ్యమైన ధర్మాలను చెప్పారు. చివరిగా భగవన్నామోచ్చారణ చేయడం అనేటటువంటి ధర్మాన్ని కూడా చెప్పారు. ఎందుకంటే ఈ ధర్మాన్ని ఏ విధమైనటువంటి భేదం లేకుండా అందరూ చేయొచ్చు ఈ ధర్మాన్ని. ఇక్కడ ఎటువంటి జాతి, మతం, కులం అనే దానికి అవకాశమే లేదు. భగవన్నామ జపం ప్రతి ఒక్కరూ చేయొచ్చు. కాబట్టి అందరూ చేయదగినటువంటి ధర్మం ఏది అంటే భగవన్నామ జపం. అలాగే వేరే యుగాల్లో పెద్ద పెద్ద యాగాలను చేస్తే ఏం ఫలం లభిస్తుందో అటువంటి ఫలం కలియుగంలో నామ సంకీర్తనతో లభిస్తుంది, భగవన్నామ జపంతో లభిస్తుంది. కాబట్టి వేరే ఏం కర్మలను చేసినా చేయకపోయినా భగవన్నామ జపం చేస్తే చాలు, అందరూ ప్రతి ఒక్కరూ చేయొచ్చు ఈ ధర్మాన్ని. కాబట్టి అందరికీ తరుణోపాయం ఇది కూడా. కాబట్టి ఆ 15 నిమిషాల సమయంలో భగవన్నామాన్ని ఉచ్చారణ చేసినా చాలు, అదే మనకి సమస్త విధమైన శ్రేయస్సుల్ని లభిస్తుంది.